అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ అనేది అత్యంత విస్తృతమైనటువంటిది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ప్రత్యేకంగా మరీ తెలుగు రాష్ట్రాల్లో ఎంపీసీ అంటే ఇంజనీర్, బైపీసీ అంటే డాక్టర్ అనే అభిప్రాయం ఉంది. అందున ఎంపీసీ అంటే జేఈఈ మాత్రమే లేదా ఎప్సెట్ ఇప్పుడు. నీట్ అంటే బైపీసీ వరకు నీట్ ఒకవేళ మిస్ అయితే ఇంకా కొన్ని కోర్సుల కోసం ఎప్సెట్. ఇంతవరకు మాత్రమే అవగాహన ఉంది. ఇది దాటి ఒక పెద్ద ప్రపంచం ఉంది, విద్యాపరమైనటువంటిది, కెరీర్ పరమైనటువంటిది. అంటే జేఈ నీట్ గురించి చాలా వీడియోలు చేశాము. మీరు కూడా చాలామంది చాలా ఛానల్లో వాటి గురించి ప్రాథమిక సమాచారం ఉంది. ఈ జేఈ నీట్ కాకుండా ఇంకా ఏవే ఎంట్రన్స్ ఉన్నాయనే వాటిని ప్రస్తావిస్తూనే అసలు ఇంజనీరింగ్ డాక్టర్ కాకుండా ఉండేటువంటి ఒక పెద్ద కెరీర్ ప్రపంచాన్ని మీకు రేఖామాత్రంగా పరిచయం చేస్తాం. కానీ ఇంత పెద్ద సబ్జెక్టు, ఇంత గంభీరమైన విషయాలు మాట్లాడాలంటే సాదాసీదా వ్యక్తులు సరిపోరు. ఇటు మ్యాథమెటిక్స్ టీచింగ్ రంగంలోనే కాక, అటు కాలేజ్ డైరెక్టర్గా, కెరీర్ గైడ్గా, ప్రఖ్యాత ఈనాడు లాంటి పేపర్లో సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాసిన వాళ్ళుగా, లక్షలాది మందికి ఈ తెలుగు రాష్ట్రాల్లో దిశానిర్దేశం చేసి కేసీగా సుప్రసిద్ధులైనటువంటి కృష్ణ చైతన్య గారితో ఈ మాట్లాడి ఈ విషయాలు తెలుసుకుందాం. ముందుగా కేసీ గారిని పరిచయం చేస్తాను. చాలామంది తెలిసినప్పటికీ కూడా కొత్త వ్యూస్ ఉంటారు కాబట్టి మళ్ళీ పరిచయం చేస్తున్నాను. కేసీ గారు కృష్ణ చైతన్య అంటారు. వారు ఎన్ఐటి కురుక్షేత్రలో బీటెక్ చదివిన తర్వాత మీరు టీచింగ్ రంగంలో ప్రవేశించారు. ఫిడ్జీలో, ఢిల్లీలో ఉన్నత స్థాయిలో పనిచేశారు. కృష్ణమూర్తి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో వారు ఫ్యాకల్టీగా ఉన్నారు. ఇంకా మీరు వారి యొక్క అద్భుతం చెప్పాలంటే చుక్కారామయ్య కోచింగ్ దగ్గర వారి సంస్థ ఉండేది. దానిలో వెళ్తూనే సార్ దగ్గరికి ట్యూషన్కి వచ్చేవారు మ్యాథమెటిక్స్లో. సో అంత సుప్రసిద్ధులైనటువంటి మ్యాథ్స్ ఫ్యాకల్టీ 18 ఏళ్ళుగా ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీలకు ఆల్టర్నేట్గా ఒక కాలేజీని ఎమర్జ్ చేసి ఒక సైంటిఫిక్ కోచింగ్ ఎట్లా ఇవ్వాలనేటువంటి దాన్ని బహుశా భారతదేశానికి డెమాన్స్ట్రేట్ చేసినటువంటి కృష్ణ చైతన్య గారితో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగా బహుశా మీరు చాలా దేశాలు కూడా తిరిగారు, మీరు స్టడీ చేశారు. మీరు అమెరికాలోనో, యూరోప్లోనో, మిగతా దేశాల్లో +1 +2 అనేది తర్వాత చాలా వైడర్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గురించి +1 +2 చదువుతారు నాకు తెలిసినంత వరకు. తెలుగు రాష్ట్రాల్లో ఇవి నార్త్ ఇండియాలో కూడా కొన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ దీంతో పాటు డిఫెన్స్ కావచ్చు, వేరే కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఎంపీసీ అంటే జేఈ డెస్టినేషన్, జేఈ కాకుండా ఎప్సెట్, సరే కొద్ది వరకు మిడ్సాట్, మిగతా వాటి మీద అప్లై చేసే వాళ్ళు కొద్దిమంది మాత్రమే. బైపీసీ అంటే ఇంకేం లేదు, డాక్టర్ కాకుండా బైపీసీకి ఫ్యూచరే లేదు కాబట్టి మేము బైపీసీ చేరము, లేకపోతే బైపీసీ చేరితే డాక్టర్ తర్వాత మళ్ళీ పీజీ చదవాలి, ఇట్లాంటి భావనలు ఉన్నాయి సార్. అంటే నాకు అంటే ఫస్ట్ దశలో మనం ఏం మాట్లాడుకుందామంటే అసలు ఈ జేఈ కాక ఆ స్థాయి ఉండే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, డాక్టర్ కాక లేదా నీట్ కాక ఇంకా ఉండే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, తర్వాత అసలు డాక్టర్ ఇంజనీర్ కాకుండా ఇంకేముంది, దాని గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ చెప్పండి అసలు ఏంటి. సో ఓవరాల్గా మన భారతదేశం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకొని చెప్తే తెలుగు రాష్ట్రాలు అప్ నార్త్ పంజాబ్, హర్యానా లాగా దే ఆర్ నాట్ రిచ్ స్టేట్స్. ఉన్నారు మన దగ్గర చాలా రిచ్ పీపుల్ ఉన్నారు, రిచ్ కల్చర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ ఇంకా కూడా మధ్యతరగతి ఎదుగుతున్నటువంటి ఇది రీసెంట్గా మన రీసెంట్ స్టడీలో కూడా పర్ క్యాపిటాలో తెలంగాణ నెంబర్ 1కి వచ్చింది దేశంలో. సో ఆ స్టేజ్లో ఉన్నాం. హైదరాబాద్ ఏమో అది కూడా. సో తెలుగు వాళ్ళనే చెప్పలేదు దాంట్లో కాంట్రిబ్యూషన్ ఇస్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ ప్రిడామినెంట్లీ అంటే తెలంగాణ ఆ గ్రోయింగ్ స్టేజ్ నుండి గ్రోత్ స్టేజ్లోకి వస్తున్న ఎకానమీ. సో ఇక్కడ ఎందుకంటే కెరియర్ అని ఎప్పుడు చూస్తున్నా కూడా మనము ఎకానమీని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. ట్రూ. ఎప్పుడైతే మనది కొద్దిగా దిగువ స్థాయిలో ఉన్న ఎకానమీ అయినప్పుడు మోస్ట్ థ్రైవింగ్ అంటే రిస్క్ లేకుండా చాలా డబ్బులు వచ్చే ఆప్షన్స్నే ఎవరు కూడా సజెస్ట్ చేస్తారు. అండ్ పిల్లలు కూడా అదే ఈజీ లో హ్యాంగింగ్ ఫ్రూట్ దాన్ని పిక్ చేసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు, చూపాలి కూడా. బట్ ఇన్ ఎ థ్రైవింగ్ ఎకానమీ డైవర్స్ ఆప్షన్స్కి వీలుంటుంది. అందుకే మీరు ముంబైలో చూస్తే ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ క్రేజ్ ముంబై, బెంగళూరు, ఢిల్లీలలో ఇంత కనబడదు, మన దగ్గర కనబడదు. ఎందుకంటే దే ఆర్
ఆల్రెడీ దే ఆర్ ఎ థ్రైవింగ్ ఎకానమీ. డెవలపింగ్ నుండి డెవలప్డ్ ఎకానమీ స్టేజెస్కి వెళ్ళాయి. సో వెరైటీ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ. బట్ ఎక్స్ప్లోర్ చేస్తే రిస్క్ కూడా తీసుకుంటారు వాళ్ళు. రిస్క్ అనక్కర్లేదు, ఆప్షన్స్ కనబడుతున్నాయి మనకి. కనబడుతుంది. అంటే మనం ఒక కార్పొరేట్ కంపెనీని చూస్తే, కార్పొరేట్ కంపెనీలో ఎవరెవరు ఆ టాప్ మేనేజ్మెంట్లో ఎవరున్నారు, సీనియర్ మేనేజ్మెంట్లో ఎవరెవరు ఉన్నారంటే దీంట్లో ఒక సబ్స్టాన్షియల్ పర్సంటేజ్ ఇంజనీరింగ్ అని అనుకుంటాం మనం, కాదు. సో ఓన్లీ ఎ స్మాల్ సెక్షన్ విల్ బి ఇంజనీరింగ్. రిమైనింగ్ అన్ని ఫీల్డ్స్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. Good. హెచ్ఆర్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ మేనేజ్మెంట్, బేసిక్ డిగ్రీ నుంచి వచ్చి ఢిల్లీ చదువుకున్న వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు. అండ్ దే విల్ బి థ్రైవింగ్ పొజిషన్స్ ఇన్ ద కంపెనీ. టాప్ సూట్స్లో ఉంటారు, సి సూట్స్లో ఉంటారు. అంటే సిఇఓ, సిఎంఓ లెవెల్లో, సిఎక్స్ఓ లెవెల్లో ఉంటారు. అండ్ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉంటారు. సో దే విల్ బి థ్రైవింగ్ ఆల్ అక్రాస్. కనుక ఇది మాత్రమే చేస్తేనే సక్సెస్ అనేది లేదు. ఇది ఒక మార్గం. దీనికి కాకుండా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ టైంలో మనం ఇది డిస్కస్ ఎందుకు చేయాలి అంటే, ఇంజనీరింగ్లో ఆల్రెడీ కొంత డెన్సిటీ బాగా ఎక్కువైపోయింది, సాచురేషన్ కూడా వస్తుంది, టెక్నాలజీస్ మారుతున్నాయి, ఏఐ వస్తుంది. కనుక ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు రాబోయే ప్రపంచానికి, రాబోయే భారతదేశంలో ఉండే కెరియర్స్కి, భౌగోళికంగా మొత్తం ఎక్కడ చూసిన గ్లోబల్ కెరియర్స్కి ఏంటంటే, దే నీడ్ పీపుల్ విత్ హోలిస్టిక్ స్కిల్స్. True. దే నీడ్ జాక్ ఆఫ్ ఆల్ విత్ మాస్టరింగ్ వన్. ఆ టైప్లో కావాలి. సో అన్ని డైరెక్షన్స్లో కూడా నీడ్స్ ఉంటాయి కంపెనీకి. అన్ని ఇంటిగ్రేటెడ్ రోల్స్ ఉంటాయి. నాకు స్పెసిఫిక్గా ఇదే రోల్ చేసేవాడు కావాలి అనేది, ఆ స్పెషలైజేషన్స్ తగ్గుతుంటాయి. ఎందుకంటే ఈ డొమైన్ ఎక్స్పర్టీస్ అంతా కూడా టెక్నాలజీ ఎక్కడో చోట క్యాప్చర్ చేసి పెడుతుంది ఉంటుంది, కానీ అది చాలా నిష్ లెవెల్లో ఉంటుంది. ఇట్స్ నాట్ ఫర్ కామన్ పబ్లిక్. చాలా హార్వర్డ్లో సైంటిస్ట్ని, లేదంటే చాలా డీప్ రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఆ నిష్ రోల్స్ ఉంటాయి. రెస్ట్ ఎవ్రీబడి దే నీడ్ టు బి జాక్ ఆఫ్ ఆల్ అండ్ ఆల్సో మాస్టర్స్ ఆఫ్ ఇన్ సమ్. ఆ టైప్ రోల్స్ కావాలి. సో ఇంజనీరింగ్ చేస్తున్నానా, ఇంకేది చేస్తున్నా అనేది ప్రాధాన్యత కోల్పోతుంది. అండ్ ఇంజనీరింగ్ మంచి మంచి ఐఐటీలో చేసిన వాళ్ళని మనం చూస్తే, ఒక 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ టెక్నికల్ స్టఫ్, మేనేజ్మెంట్ సైడ్, దే ఆర్ ప్యూర్లీ ఇన్ మేనేజ్మెంట్ సైడ్. సో వాళ్ళ స్కిల్ సెట్కి, వాళ్ళు చదువుకున్న దానికి బొత్తిగా సంబంధం లేదు. వాళ్ళు బికాస్ ఆఫ్ దట్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ దే మైగ్రేటెడ్. సో మీరు చెప్తున్న కాంటెక్స్లో తీసుకురావాలంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి, ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఆప్షన్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్. ఎంపీసీ తీసుకొని కూడా మనం వీ కెన్ ఆల్వేస్ బి థింకింగ్, పాండరింగ్ అపాన్ వాట్ ఆర్ ద అదర్ ఆల్టర్నేటివ్స్. రైట్ అవే మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. మన ఐఐఎమ్స్ ఉన్నాయి, ఇందోర్, రోహతక్ 5 year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. బహుశా చాలా పాపులర్ అవుతుంది ఫ్యూచర్, ఇంకా కోర్స్ అది పాపులర్ అవుతుంది. అండ్ దిస్ ఇయర్ ఐఐఎం బెంగళూరు హాస్ స్టార్టెడ్ డేటా సైన్స్ మీద కోర్స్ స్టార్ట్ చేసి 4 years 4 years కోర్స్ స్టార్ట్ చేసింది. అండ్ విత్ ఇన్ ఇయర్ ఆల్ ఐఐఎమ్స్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఐఎం బెంగళూరు వెరీ ఇంట్రెస్టింగ్ అది మీరు అన్నది. 4 years డేటా సైన్స్ చేయడానికి తన ఎంట్రన్స్ వాటి మీద వివరాలు వచ్చినాయి. దే ఆర్ కండక్టింగ్ దేర్ డైరెక్ట్ ఐఎం బెంగళూరు ఇట్సెల్ఫ్ ఇస్ కండక్టింగ్. బహుశా ప్యాటర్న్ ఎట్లా ఉండొచ్చు అంటే, ఈ ఎంపీసీలో ఉండకపోవచ్చుదా, ఎంపీసీ అంటే క్యాట్ మోడల్ ఉంటుందా? క్యాట్ మోడల్లో కొంచెం డైల్యూటెడ్గా, అంటే వీళ్ళు ఐపీ మ్యాట్ మ్యాట్లో అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, బేసిక్ మ్యాథమెటిక్స్. సో అంతే. సో ఇంగ్లీష్ అనేది ప్యూర్ ఎంపీసీ జేఈ ప్రిపేర్ ఎగ్జాక్ట్లీ సరిపోద్ది దానికి. బట్ బహుశా మీరు అన్న ఐఎం బెంగళూరు 4 years డేటా సైన్స్ అనేది చాలా వెరీ డిమాండ్ కోర్సు, విత్ హైయెస్ట్ డిమాండ్ ఉండే వాటిలో టాప్ 5 IIT CSE సైన్స్ కి ఎంత డిమాండ్ ఉంటుందో దీనికి అంత డిమాండ్ ఉంటుంది. బహుశా ఇది ఈ ట్రెండ్ మిగతా ఐఎం కూడా స్టార్ట్ చేస్తాయి. 100% స్టార్ట్ చేస్తాయి. విత్ ఇన్ 1 year or 2 ఆల్ ఐఎమ్స్ విల్ ఆఫర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేస్తాయి. ఇప్పుడు ఐఎస్సీలో కోర్సు మారుతుంది, సిఎంఏ కూడా కోర్సు మారుతుంది. సో మారుతుంది, ట్రెండ్ మారుతుంది. డేటా సైన్స్ మన ఇంజనీరింగ్ అని చెప్పలేము, బీటెక్ ఇట్స్ ప్యూర్. అన్ని బ్రాంచెస్ కూడా ఇంటర్ డిసిప్లినరీ అవుతాయి అంతే. ఎవ్రీవేర్ అక్రాస్ ఎవ్రీ ఐఐటి, ఎవ్రీ దిస్ థింగ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనము యుఎస్ యూనివర్సిటీస్కి ఇక్కడికి మనం డిఫరెన్స్ తీసుకుంటే, మన దగ్గర టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సపరేట్గా కామర్స్కి వేరే ఉన్నాయి, మేనేజ్మెంట్కి వేరే ఉన్నాయి. ఈ
హెయిర్ లైన్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి. బహుశా ఎన్ఈపీ కూడా అదే చెప్పింది యాక్చువల్గా. అదే చేయమని చెప్తుంది. అండ్ ఐఐటీస్ అన్నీ కూడా మేనేజ్మెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి ఇప్పుడు. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఐఏఎంలు డేటా సైన్స్ 4 years కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో సీమ్లెస్ ఇంటిగ్రేషన్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేటట్టుగా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్. మీరు అన్నట్టు ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ గారిని ఇంటర్వ్యూ చేశాను. దానిలో కూడా అదే చెప్పారు. ఇప్పుడు ద మేజర్ మైనర్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఐఐటి హైదరాబాద్ లో కూడా. ఇంటర్డిసిప్లినరీ చాయిస్ ఆఫ్ కోర్స్ షుడ్ బి గివెన్ టు చైల్డ్. సో సివిల్ అంటే సివిల్ లైఫ్ తేనక్కర్లేదు, మైనర్ లెర్నింగ్ అట్లా ఉండదు. ఎందుకంటే ఒక స్టేజ్ లో తెలియదండి పిల్లలకి. ఈ రోజు నేను కెమికల్ ఇంజనీర్ అవ్వాలని అనుకోరు, సివిల్ అవ్వాలని అనుకోరు, కంప్యూటర్ అవ్వాలని అనుకోరు. అది చేస్తున్నప్పుడు మనకి వి రియలైజ్ దట్ సంథింగ్ ఎల్స్ మే టిక్ మీ. సో దానికి అది ఒక బాట వేసినట్టు అదే కాకుండా దే హ్యావ్ టు బి డైవర్సిఫైడ్ ఆప్షన్స్. సో దానికి ఎన్హాన్స్ చేసేటట్టే మనకు కోర్సెస్ అన్నీ కూడా అక్రాస్ కాలేజెస్ అవుతున్నాయి. కనుక డిసిప్లిన్ అనేది మ్యాటర్ కాదు. ఓకే, ఏ తీసుకున్నా కూడా ఏదో చేయొచ్చు. చేసి లా చేసిన వాళ్ళు ఐలాండ్స్ లాగా కాదు, మెకానికల్ ఒక ఐలాండ్, సివిల్ ఒక ఐలాండ్, కంప్యూటర్ అసలు కాదు, అసలు కలిసిపోయినాయి అంత దేర్ ఆల్ ఇంటర్ డిసిప్లినరీ అయిపోయింది. కావాలి. ప్రతి దాంట్లో ఏ కావాలి, ప్రతి దాంట్లో మెషిన్ లెర్నింగ్ కావాలి, ప్రతి దాంట్లో డేటా సైన్స్ కావాలి. కోర్ డొమైన్ రోల్ కొంత ఉంటుంది, టెక్నాలజీ రోల్ ఎక్కువ ఉంటుంది. అండ్ లీగల్ కూడా మనము లీగల్తో కూడా డేటా సైన్స్ ఉంది, ఇంజనీరింగ్ చేసి లీగల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీథింగ్. ఇప్పుడు సాయి దీపక్ వాళ్ళు చూస్తే ఐఐటి ఖరగ్పూర్ అండ్ లా చేశాడు సుప్రీంకోర్టులో. ఇప్పుడు పెద్ద ఇన్ఫ్లుయెన్స్, హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. సో ఇంటర్ డిసిప్లినరీ వాటికి చాలా డిమాండ్ ఉన్నాయి. సో పిల్లలు నేను ఇదే చేస్తాను అనుకోకుండా వాళ్ళకి ఏది నచ్చితే అది కావాల్సిందల్లా అన్నిటికీ బ్యాక్గ్రౌండ్, అనలిటికల్ అబిలిటీ, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ మీద పట్టు, ఈ 3 కనుక ఉంటే అండ్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంటేనే ఈ 3 కూడా వస్తాయి. సో ఈ 4 ఈ ఎలిమెంట్స్ కనుక స్ట్రెంథన్ చేసుకుంటే కోర్స్ ఈజ్ నాట్ ఈ రోజులలో ఎస్టర్డే ఇట్సెల్ఫ్ మా అలుమిని ఎండోమెంట్ మీటింగ్లో మాట్లాడుతుండేది. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, చాలా సీనియర్ కంపెనీ నుండి సీనియర్ డైరెక్టర్ హీ వాస్ టాకింగ్, నాకు ఏ సబ్జెక్టు అక్కర్లేదు, సబ్జెక్ట్ నేర్చుకోగలిగిన పిల్లవాడు ఉంటే ఇవ్వండి, ట్రైనబుల్ స్టూడెంట్స్ ఇవ్వండి, వీ ఎంప్లాయ్ దెమ్, వీఆర్ రెడీ టు గివ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్, ఐ వాంట్ ట్రైనబుల్ కిడ్స్, ఐ డోంట్ వాంట్ ట్రైన్ కిడ్స్ అంటారు. సో ఈ కోర్ స్ట్రెంగ్స్ ఏవైతే అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, వీటిని స్ట్రెంథన్ చేసుకుంటే పిల్లలు ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా థ్రైవ్ అవుతారండి. సాయి దీపక్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్. సార్ యాక్చువల్గా మీరు కరెక్ట్ చెప్పారు. తెలంగాణ ఏపీ ఎకానమీ మారుతుంది, ఏదో రకంగా కొంత రూరల్లో కొంత ఎకానమీ బిల్డ్ అయింది, కానీ సర్వైవర్ ప్రాబ్లం చాలామంది తగ్గిపోయింది. బహుశా ఆకలి చావులు తగ్గిపోయి భారతదేశంలో 10 ఏళ్ళు అయినట్టుంది నాకు తెలిసి. దాదాపు ఏవో మీడియాలు చెప్తుండొచ్చు కానీ లేవు. మీ మిడిల్ క్లాస్ యొక్క ఆలోచనలు మారుతున్నాయి. ఇంతకుముందు చెప్పి మీ విషయాన్ని కొద్దిమంది, అందరు కాకపోయినా కొద్దిమంది పేరెంట్స్ గ్రహిస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుంటే ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జేఈ మాత్రమే ప్రిపేర్ అయినా కూడా మా పిల్లలకు మంచి కెరీర్ ఉంటుందని గ్యారంటీ లేదు. ఇది దాటి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్స్ కావచ్చు, అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, మంచి కమ్యూనికేషన్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, ఆర్గనైజేబిలిటీస్ కావచ్చు, అడాప్టబిలిటీ కావచ్చు, ఇవి చాలా మ్యాండేటరీ అనే విషయాన్ని, మీరు చెప్పిన విషయాన్ని కొంతమంది గ్రహిస్తున్నట్టుగా నేను వింటున్నాను పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు. బట్ నాకు అనిపిస్తుంది, అంటే మీరు ఎప్పుడు గ్లోబల్గా జరిగే చేంజెస్ని కానీ, తెలుగు రాష్ట్ర చేంజెస్ కానీ, టెక్నాలజీ మిండేట్ చేంజెస్ని చాలా నిశ్చితంగా మీరు పరిశీలిస్తారని నాకు అర్థమైంది ఇన్ని రోజులు మాట్లాడిన తర్వాత. బహుశా ఈ మొత్తం సామాజిక మార్పులు, ఎకనామికల్ చేంజెస్, టెక్నాలజీ చేంజెస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బహుశా మీరు ఇప్పటిదాకా నాను హైదరాబాద్లో ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చింది, అవి ఇస్తూనే అది దాటి బహుశా భువనగిరి లాంటి వరల్డ్ స్కూల్ కాను, ఇంటర్నేషనల్ క్యాంపస్ కానీ పెట్టారు. స్కూల్స్ కూడా మీరు 4 ప్లేస్ నాకు గుర్తున్నంత వరకు కొత్తపేట, నల్లకుంట, దమ్మాయిగూడ, ఈసీఆర్, నల్లగండ్ల, ఈ 4 స్కూల్స్ అవి స్టార్ట్ చేస్తున్నారు. బహుశా మీరు ఇంతకాలం 18 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉండి కూడా ఈ టైంలోనే ఒక 5 స్కూల్స్, ఒకటి ఇంటర్నేషనల్ పెద్ద 60 ఎకరాల క్యాంపస్ ప్రస్తుతం మనం కూర్చున్నటువంటిది, ఒక ఇంటర్నేషనల్ ఫెసిలిటీ ఉన్నటువంటి కాలేజ్, ఆ స్కూల్ స్టడీ, బహుశా ఈ సామాజిక మార్పులను గమనించి ఇంతకుముందులాగా ఆ కోచింగ్ అవి పనిచేస్తే అది కానీ కాకుండా ఇంకా దానికంటే మించినటువంటి లైఫ్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ అనేది అవసరము అని గుర్తించి స్టార్ట్ చేశారు. అసలు ఏంటి దీని పర్పస్?
ఇప్పుడు ఏంటంటే ద ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ స్టేట్ కంప్లీట్గా చేంజ్ అయింది. కంట్రీ ఎకనామిక్ స్టేటస్ కూడా చేంజ్ అయింది. చేంజ్ అయింది. సో ఎకనామిక్ స్టేటస్ చేంజ్ అయినప్పుడు రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతాయి. సో రిక్వైర్మెంట్స్లో ఏంటంటే అండ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కూడా బాగున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టి ఎఫర్డబిలిటీ కూడా పెరిగింది. అండ్ ఈ టెక్నాలజీ రెవల్యూషన్ ఏదైతే టెక్నాలజీ రెవల్యూషన్ ఉందో ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అవును. వన్స్ ఇన్ వైల్ అవుతుంది మనకి. డిస్రప్టివ్, కంప్లీట్లీ డిస్రప్టివ్ టెక్నాలజీ రెవల్యూషన్ ఇది. ఎవరు ఊహించడం కూడా ఊహించలేదు. 5 years బహుశా ఒక మిషన్ కనుక్కున్నప్పుడు, ఎలక్ట్రిసిటీ కనుక్కున్నప్పుడు, ఒక ఇంటర్నెట్ కనుక్కున్నప్పుడు ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉందో అంతటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దాని తర్వాత మన సైబర్ రెవల్యూషన్, ఇంటర్నెట్ ఇది 2000s మళ్ళీ ఇప్పుడు కనుక ఎవ్రీ సచ్ డిస్రప్షన్ ఇదంతా ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఒక కొత్త యుగాలు రీడిఫైన్ అవుతా ఉంటాయి. రీడిఫైన్డ్ థింగ్స్ విల్ గెట్ రీడిఫైన్డ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని మనం కూడా మార్చుకోగలిగితే, ఎస్పెషలీ మనం ఏంటంటే వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ షేపింగ్ చిల్డ్రన్ True. అండ్ మేకింగ్ దెమ్ రెడీ ఫర్ నెక్స్ట్ జనరేషన్. Yeah. సో ఈ రోల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గతంలో ఉన్న అనుభవాలతో పాటుగా ముందు చూపు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ద చైల్డ్ ఫర్ టుడే, ఐఎమ్ ప్రిపేరింగ్ చైల్డ్ ఫర్ For నెక్స్ట్ next few 40-50 decades. years. సో నెక్స్ట్ 4-5 decadesకి ప్రిపేర్ చేస్తున్నాం కనుక ఆ ముందు చూపు అనేది మా ఇండస్ట్రీలో కంపల్సరీ ఉండాల్సిందే. అది దృష్టిలో పెట్టుకొని బికాస్ ఆఫ్ ఆల్ దీస్ చేంజెస్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సో ఇది ఒక రకంగా న్యూ ఏజ్, అంటే రానున్నప్పుడు ఏఐ తర్వాత ఉండబోయే బహుశా కొత్త ప్రపంచానికి సన్నద్ధులను చేసే విధంగా మీరు భువనగిరి క్యాంపస్లో కానీ, అంటే మీరు హైదరాబాద్లో కొత్తగా ఏర్పడుతున్న స్కూల్స్లో కానీ, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్యాంపస్లో కానీ అది చేస్తున్నారు ఆల్రెడీ. బట్ ఇంకా విశాలమైన ప్రాంగణంలో ఫోకస్ని కొద్దిగా ఫోకస్ను కొంచెం చేస్తున్నారు. సో జస్ట్ అ గ్రేట్ థింగ్ అండి. ఇప్పుడు కమింగ్ టు మళ్ళీ కంటెక్స్ట్ సార్, యాక్చువల్లీ ఇప్పుడు అంటే నేను కూడా మీ అంత కాకపోయినా కూడా కొంత ప్రపంచాన్ని టెక్నాలజీ కొద్దిగా బేసిక్గా పరిశీలిస్తుంటాను. నేనేం టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఐఎమ్ ఏ ప్యూర్ టీచర్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ మధ్య మేము ఒక స్కూల్ స్టార్ట్ చేస్తాం సిద్దిపేటలో. నేను ఒక ఆలోచన ఏం చేస్తాను, అది కరెక్టా కాదా మీరు చెప్పండి, ఎందుకంటే పేరెంట్కి పనిచేస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంత ఇంపార్టెంటో ఈ గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత, ఈ బిజినెస్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత, ఈ ఎకనామిక్ గ్రోత్ తర్వాత ఎకనామిక్ సబ్జెక్ట్ అనేది స్కూల్లో ఉండే సిలబస్ స్కూల్లోది సరిపోదు. చాలా అట్లీస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ కావదలుచుకున్న వాళ్ళకు, ఒక మేనేజ్మెంట్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళకు, సివిల్ సర్వెంట్ కావదలుచుకున్న వాళ్ళకు, సో ఒక చాటుకున్న వాళ్ళకి ఈ ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ దాటి చాలా బాగా చెప్తున్నారు ఇంచుమించు అందరూ, ఫిజిక్స్ అని చెప్తున్నారు, కానీ ఈ ఎకనామిక్స్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎంపీసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, లేకుంటే మీకు ఇంజనీరింగ్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈ ఎకనామిక్స్ మీద స్కూల్లో ఫోకస్ పెట్టాలి అనే అభిప్రాయం మీద స్కూల్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కానీ మీ అభిప్రాయం ఏంటి? 100% రిక్వైర్డ్ అండి. దీన్ని మేము మా వరల్డ్ స్కూల్స్లో ఏం చేస్తున్నాం అంటే వీఆర్ కాలింగ్ ఇట్ మేనేజ్మెంట్. యా. సో దీంట్లో ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి వీళ్ళకి రియలిస్టిక్ ప్రతి దాంట్లో కూడా ఒక బిజినెస్ ఇంప్లికేషన్ ఉంటుంది. ప్రతి విషయము కామర్స్తో కూడుకున్నదే, సమ్ ట్రాన్సాక్షన్తో కూడుకున్నదే. సో దెర్ విల్ బి అన్ కాంపోనెంట్, బిజినెస్ వ్యూలో చూసే కాంపోనెంట్ ఉంటుంది. ఇది పిల్లోడికి చిన్నప్పుడు కనుక మనం నేర్పించగలిగితే వాళ్ళు ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్ అబిలిటీస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈ హోలిస్టిక్ విషయం చూడడానికి కూడా అర్థమవుతుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏం చేస్తాయంటే సూక్ష్మంగా ఒక దిశలో చూడడానికి ట్రైన్ చేస్తాయి, ఫోకస్డ్గా. అవి ఇంప్రూవ్ చేస్తే ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఒకే విషయాన్ని మల్టిపుల్ డైమెన్షన్స్లో చూడడానికి నేర్పిస్తుంది, 360 degrees. సో ఇది ఫోకస్గా చూడడం ఎంత ఇంపార్టెంటో 360 degreesలో చూడడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు టెక్నాలజికల్ ప్రోడక్ట్ అయినా కూడా ఆ టెక్నాలజికల్ ప్రోడక్ట్ని చేస్తున్నప్పుడు కేవలం ఆ డిజైనర్ నేనేం చేద్దాం అనుకుంటున్నా, నేను ఎలా చేస్తా, ఇది కాదు. డిజైన్ థింకింగ్ అంటారు ఇప్పుడు కొత్తగా, డిజైన్ థింకింగ్ అని అంటారు. డిజైన్ థింకింగ్లో యూ ఇన్వాల్వ్ ఎవ్రీ స్టేక్ హోల్డర్. సో చీపురు డిజైన్ చేస్తున్నప్పుడు చీపురు ఊడ్చేవాళ్ళు, చీపురు ఏ మూల పెట్టాలని దానికి స్పేస్ ప్రొవైడ్ చేసే కార్పెంటర్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకొని చేస్తారు, ఆ లెవెల్ ఆఫ్. సో ఎవ్రీ స్టేక్ హోల్డర్ వాళ్ళ థాట్ ప్రాసెస్లో చూసి దాన్ని బట్టి ప్రోడక్ట్స్ డిజైన్ అవుతున్నాయి. అండ్ అట్లా డిజైన్ అయిన ప్రోడక్ట్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. సో
ప్రతి దాంట్లో టెక్నాలజీలో కానివ్వండి, సూక్ష్మంగా చేసే వాటిల్లో కానివ్వండి, ఎవ్రీథింగ్ నౌ కస్టమర్ మైండ్ సెట్, కన్జ్యూమర్ మైండ్ సెట్. కస్టమరే కాదు, కన్జ్యూమర్. కస్టమర్ వేరు, కన్జ్యూమర్ వేరు. Yeah. కస్టమర్ అంటే డబ్బులు ఇచ్చి కొనేవాడు, కన్జ్యూమర్ అంటే దాన్ని వాడేవాడు. సో కన్జ్యూమర్ మేబీ డిఫరెంట్. నేను చీపురు కొనొచ్చు కానీ వాడేవాడు మేబీ యూజింగ్. సో కస్టమర్ మైండ్ సెట్, కన్జ్యూమర్ మైండ్ సెట్ త్రూ ఇవన్నీ ఆలోచించడం మొదలవుతుంది. సో ప్రతి దాంట్లో కూడా కన్జ్యూమర్ మైండ్ సెట్, కస్టమర్ మైండ్ సెట్ అవసరం అయిపోయింది. వైల్ యూ ఆర్ డెలివరింగ్ ఎ లెక్చర్ ఆర్ వైల్ యూ ఆర్ డూయింగ్ ఎనీథింగ్, ఇది చిన్నప్పటి నుండి పిల్లలకి కనుక అలవాటు చేస్తే, వీళ్ళందరి దృష్టిలో నువ్వు చూడాలి నాన్న, ఇది అర్థం చేసుకోవాలి విషయాన్ని అని మనం కనుక అలవాటు చేస్తే, వాళ్ళు రేపు మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ గాను, మంచి లీడర్స్ గాను, మంచి బిజినెస్ మెన్‌లుగాను సక్సెస్ అవుతారు. ఇప్పుడు మంచి పొలిటీషియన్ కూడా తీసుకున్నా కూడా, మంచి పొలిటీషియన్ ఆ పాలసీ వల్ల ఏ లెవెల్‌లో ఇంపాక్ట్ ఉంటుంది, True. ఎవరు ఎలా ఆలోచిస్తారు, ఎవరికి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, దాని పాజిటివ్ ఏమవుతాయి, ఎలక్టోరల్ బెనిఫిట్స్, లాసెస్ ఏంటి అవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ అన్ని దృష్టిలో ఒక పాలసీని బేరీ చేయగలుగుతాడు. అందుకే అట్లాంటి వాళ్ళు లీడర్లు అవుతారు, సక్సెస్ఫుల్ లీడర్స్ అవుతారు. సో ప్రతిదానికి ఇదే సేమ్ మైండ్ సెట్, సింపుల్ మైండ్ సెట్. సో దాన్ని మేము మేనేజ్మెంట్ అని, కామర్స్, ఎకనామిక్స్, బిజినెస్ ప్రతిదాన్ని ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని ఇది స్కూల్లో పెడుతున్నారా? స్కూల్స్లో పెడుతున్నాం. ఓకే, ఇది ఒక సబ్జెక్ట్ లాగా ఓకే. మీ దగ్గర ఏమైనా కరికులం ఉందా సార్? తయారు చేస్తున్నారా? ఏం బిల్ట్ కరికులం డిజైన్ చేయిస్తున్నాం, చేస్తున్నాం. గ్రేట్ ఇన్నోవేషన్ అండి అసలు. సార్ యాక్చువల్గా ఇప్పుడు కొంత 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద చూస్తే హయ్యెస్ట్ గ్రేట్ క్రేజ్ లెక్క మిడిల్ క్లాస్ ఉండేది అంటే ఐఏఎస్, ఐపీఎస్. సో ఐఏఎస్, ఐపీఎస్ క్రేజ్ అట్లా ఉంటూనే ప్యారలల్గా 1 crore ప్యాకేజ్ వచ్చింది, 2 crores ప్యాకేజ్ వచ్చింది, పలానా మైక్రోసాఫ్ట్లో, పలానా గూగుల్లో టాప్ పొజిషన్ ఉండడం అనేది కూడా సమాన గౌరవాన్ని ఇచ్చింది. ఇప్పుడు లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి గమనిస్తే నాకు 1 crore ప్యాకేజ్ ఏంటంటే పెద్ద దాన్ని ఎవరు ఆశ్చర్యపోవట్లేదు. కానీ ఏది గ్రేట్గా చిత్రీకరించబడుతుందంటే, నేను ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాను, స్టార్టప్ ఇది సక్సెస్ అయిపోయింది, నేను సమాజంలో ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ ఇచ్చాను అనేది గ్రేట్గా చిత్రీకరించబడుతుంది. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఒక ప్రోడక్ట్ డిజైన్ తయారు చేయడమే కాదు, అసలు దాని వయబిలిటీ, దాని యొక్క సెల్లింగ్ ఎబిలిటీ. సో ఈ మొత్తం అది ఏ ప్రోడక్ట్ మీకు సెల్ అవుతుంది తెలియాలంటే ప్రపంచము, మీరు అన్నట్టు కస్టమరు, కన్జ్యూమరు, ఎకానమీ, వాళ్ళ సోషల్ చేంజెస్, కల్చరల్ చేంజెస్, ఇవన్నీ బ్రాడర్గా అర్థమైతే తప్ప నువ్వు సరిపోయే ప్రోడక్ట్ తయారు. నువ్వు ఒక ప్రోడక్ట్ తయారడం వేరు, మీరు సెలబుల్ ప్రోడక్ట్ తయారడం, అమ్ముడు పోవడానికి కూడా ప్రోడక్ట్ వేరు, అది బిజినెస్ వైబిలిటీ ఉండే ప్రోడక్ట్ తయారడం వేరు. ఈ బిజినెస్లో మీకు సేల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ చేయాలంటే ప్రపంచ జ్ఞానం చాలా వరకు అవసరం ఉంది. సో మీరు ఒక 30 స్వతంత్ర ఉద్యమం ఇండిపెండెన్స్ కన్నా ముందు చూస్తే అందరూ కూడా BA, అందరూ కూడా లా, బారిస్టర్, ఇవి క్రేజ్. తర్వాత కొంత సైన్సెస్, కాస్త ఇంజనీరింగ్ అవి వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో నాకు అనిపిస్తున్న విషయము, ఎవరైతే ఇప్పుడు ఉదాహరణ సాఫ్ట్వేర్లో పనిచేస్తారు, మీలాంటి వాళ్ళు మీరు టెక్కీ సైడ్ నుంచి వచ్చినారు కాబట్టి బహుశా మీ పిల్లలకు, మేము పిల్లలు ఏం కావాలనుకుంటే మా వాళ్ళు పెద్ద కంపెనీ పెట్టాలి, పెద్ద జాబ్ చేయాలని కూడా పెద్ద కంపెనీ పెట్టాలి, కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఆస్పిరేషన్ పెరుగుతుంది, అట్లీస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్లో. కానీ ఈ స్టార్టప్ కంపెనీలు పెట్టి, ఈ పీపుల్ మేనేజ్మెంట్ చేసి, టీమ్ బిల్డ్ చేసి, ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళలో ఉండే విజన్ చూడాలంటే చాలా పరిజ్ఞానం అవసరం. అదర్ దాన్ టెక్స్ట్ బుక్. మీకు ప్రాగ్మాటిక్ వరల్డ్లో ఏం జరుగుతుందో అవన్నీ తెలిసి ఉండాలి, ఎకనామికల్ చేంజెస్ తెలిసి ఉండాలి, హ్యూమన్ సైకాలజీ తెలిసి ఉండాలి, ఎన్నో తెలిసి ఉంటే తప్ప మీరు చేయలేరు. కానీ నాకు అర్థమైనంత వరకు ఈ ఎడ్యుకేషన్లో ఇలాంటిది ఒక 10% కూడా వాళ్ళకి ఎట్లాంటిది 10th క్లాస్ వరకు కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎంటర్ప్రెనర్ కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇచ్చేటువంటి స్కూల్స్, కాలేజ్ కానీ ఆల్మోస్ట్ మినిమల్ ఉంటే, మీరు ఎప్పుడంటూ పెద్ద స్కూల్స్ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ కంఫర్టబుల్ ఉండేటువంటి స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ కనపడలేదు. సో ఈ మారుతున్న వరల్డ్లో అంటే ఏ ఒక రకమైన చేంజ్, ఎంటర్ప్రెనర్షిప్ కావాల్సినటువంటి స్టార్టప్ కంపెనీలు ఒక రకమైన చేంజెస్, సో ఈ ఎదుగుతున్నటువంటి మిడిల్ క్లాస్ మారేటువంటి దశలో ఉన్నటువంటి ఒక చేంజెస్, ఈ మొత్తం కాంటెక్స్ట్లో ఈ ఎడ్యుకేషన్, స్కూల్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎట్లా మారాల్సిన అవసరం ఉంది, ఇప్పుడున్న దాని నుంచి ఎట్లా మారాల్సిన అవసరం ఉంది? సో అంటే సూక్ష్మంగా ఇప్పుడు మీరు అంతకుముందు ఐఏఎస్లు అన్నారు, దాని తర్వాత 1 crore ప్యాకేజ్ ఉంది, ఇప్పుడు ఎంటర్ప్రినర్షిప్ అంటున్నాం. అంతకుముందు BA, BCom మారుతుంది. మారడం అనేది లేదండి. అంతా కూడా ఇప్పుడు ఐఏఎస్లు ఎంతమంది అయినా కూడా దీంట్లో మనము వీళ్ళ వల్ల సమాజం మారింది అనుకున్న వాళ్ళు కొంత వెరీ ఫ్యూ దెర్ ఆర్ పీపుల్ అండ్ వాళ్ళెవరు అని అంటే మళ్ళీ వాళ్ళు 360 degrees శంకర్ అను, ఒక జయప్రకాష్ నారాయణ, శంకర్ అను, ఇట్లాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు.
మిగతా వాళ్ళు ఏదో ఎగ్జామ్కి బట్టి కొట్టరు అదే అయిపోయారు కానీ వీటిని ఎవరు ఐఏఎస్ చేసేటరా చాలా అనుకుంటున్నాము. భయపడతారు. ఇంపాక్ట్లెస్ దే కెనాట్ క్రియేట్ అని ఐఏఎస్ కూడా ఇంటిగ్రిటీ ఉంటేనే నిజంగా వాళ్ళు అనుకుని చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు 1 crore ప్యాకేజ్ ఇచ్చే వాళ్ళలో కూడా ఏం అబిలిటీస్ చూస్తున్నారంటే మళ్ళీ సేమ్ ఇవే అబిలిటీస్ ఇట్ ఇస్ ద సేమ్ అబిలిటీస్. అండ్ రేపు ఎంటర్ప్రినర్షిప్లో ఎవరు సక్సెస్ అవుతారంటే కూడా ఇదే. ఇవే అబిలిటీస్. అండ్ ఇది సోషల్ ఇంపాక్ట్ వీఆర్ నాట్ ఈవెన్ మానిటరీ ఆస్పెక్ట్స్లోనే చూడట్లేదు. మన పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నామనంటే మనం పిల్లలు సమాజానికి ఉపయోగపడే విధంగా సమ్ సోషల్ ఇంపాక్ట్ ఉండాలి. సో ఈ ప్రస్తుతం ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి లేదంటే మనకు అవసరం ఉన్నది ఏంటంటే మన పిల్లలు సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఒక ఊరిని మార్చిన సోషల్ ఇంపాక్ట్, ఒక చిన్న హెల్ప్ తోటి ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఒక టూల్ తోటి ఒక 10 మందికి ఉపయోగపడే పని చేసినా కూడా సోషల్ ఇంపాక్ట్. సో సోషల్ ఇంపాక్ట్ ఉన్న పనులకి మనం పిల్లల్ని మోటివేట్ చేయాలి. సో వాట్ ఎవర్ యూ డూ ఇర్రెస్పెక్టివ్ నువ్వు సివిల్స్ రాస్తావా, ఇంజనీర్ అవుతావా, ప్రోడక్ట్ కంపెనీలోకి వెళ్తావా, కంపెనీని పెడతావా, వాట్ ఎవర్ యూ డూ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు సోషల్ చేంజ్ అండ్ సోషల్ ఇంపాక్ట్. సో దిస్ షుడ్ బి మంత్ర ఫర్ ఎవ్రీ పేరెంట్. దానికి వాల్యూ సిస్టమ్స్ ఇంపార్టెంట్. మీరు అన్నారు ఇంతగా ఇంటిగ్రిటీ అని. ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఇంటిగ్రిటీ లేకపోతే ఏం చేయలేడు. ఇంటిగ్రిటీ లేకపోతే సర్వనాశనం చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఏం చేయకపోవడం కాదు, ఏం చేయకపోవడం చాలా బాగా డిస్ట్రక్టివ్ ఫోర్స్ అవుతాడు. సో కరప్ట్ అయిన వాడు సర్వనాశనం చేస్తాడు. దాని ఇంపాక్ట్స్ మనం ఫీల్ అవుతున్నాం. ఎవ్రీడే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, ఎవ్రీడే ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్. సో ఇంటిగ్రిటీ వాల్యూ సిస్టమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అవి వచ్చిన తర్వాత ఇంటిగ్రిటీ ఉన్న తర్వాత నెక్స్ట్ వాడి క్యాపబిలిటీస్. ఇంటిగ్రిటీ ఉంది, నాకు చేయాలని ఉంది, కానీ చేయగలిగిన సత్తా కూడా ఉంది. సో క్యాపబిలిటీస్ ఎట్లా మోనోటానస్గా కాకుండా 360 degreesలా ఉండగలిగిన క్యాపబిలిటీస్ ఉంటే 360 degreesలో ప్రతి విషయాన్ని చూడగలిగిన 360 degrees వాడుతున్నాం కానీ భగవద్గీత శ్రీకృష్ణ స్థితప్రజ్ఞత, బ్యాలెన్స్డ్ గా ఎలాంటి ఎమోషన్ లేకుండా ఓవరాల్ గా న్యూట్రల్ గా విషయాన్ని చూడడం అనేది అయి ఉండొచ్చు. కృష్ణుడు చెప్పింది స్థితప్రజ్ఞ లక్షణాలు అని చెప్తారు. సో వెన్ యూ ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే, స్థితప్రజ్ఞత అంటే నాట్ గెటింగ్ క్యారీడ్ అవే. వెన్ యూఆర్ గెటింగ్ క్యారీడ్ అవే అంటే ఒక డైరెక్షన్ లో కొట్టుకుపోవడం, వేరే దిక్కు చూడలేకపోతే. సో యూఆర్ నాట్ గెటింగ్ క్యారీడ్ అవే అంటే ఉన్న దగ్గర నుండి అన్ని చూడగలుగుతావు. సో 360 దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మీన్స్. సో అదికి మన పిల్లల్ని తయారు చేసుకోవాలి. సోషల్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది అని అనుకుంటే ఆ దశ మారిపోయింది. అంటే 20-30 ప్రీవియస్ జనరేషన్ చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం. పొల్యూషన్ రకంగా కానివ్వండి, మనం హాస్పిటల్లో కట్టే బిల్ రకంగా, ఫుడ్ ఇండస్ట్రీలో మనకి అన్అడల్టరేటెడ్ ఫుడ్ దొరకడమే లేదు ఇక్కడ. ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మీకు దిక్కుమాలను కలిసి ఆహారం తినాల్సింది తప్పించి మీకు యూఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఎన్ని డబ్బులు సంపాదించిన తిని డైజెస్ట్ చేసుకోలేని సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా మళ్ళీ మార్చి దేశాన్ని బాగుపరచగలిగిన వ్యవస్థ కావాలి. అప్పుడే పిల్లలు సుఖంగా ఉండగలుగుతారు. లేదంటే ఎంత డబ్బులు వచ్చినా కూడా టెక్నాలజీ డిసెప్టివ్ కాదు, సోషల్ చేంజెస్ కూడా ఒక డిసెప్టివ్ మెథడ్స్ రావాలి. సార్ యాక్చువల్గా ఇది చాలా మనం లోతుగా చర్చించే విషయాలను. సో ఇది మనం పేరెంటింగ్కు మనం వర్తింపజేస్తే విషయాలన్నింటినీ, అంటే మనం ఇప్పటిదాకా చాలా గంభీరమైన విషయాలు మాట్లాడాం. అంటే ఎకనామికల్ చేంజెస్, టెక్నాలజికల్ చేంజెస్, సోషల్ చేంజెస్, ఆస్పిరేషనల్ చేంజెస్, ఈవెన్ కల్చరల్ చేంజెస్, మళ్ళీ గో బ్యాక్ టు ద ఓల్డ్ యాన్షియంట్ కల్చర్, ఇవన్నీ చాలా ఫాస్టెస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్లో, ముఖ్యంగా ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాలో ఉన్నాం. సో ఈ పరిస్థితులలో 190 ఏళ్ళ కింద మెకాలో పెట్టిన విద్యా విధానం దురదృష్టవశాత్తు ఇంచుమించు మూసధోరణిలో అదే అవలంబిస్తున్నాం. కారణాలు ఏమన్నా కానివ్వండి. బహుశా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో దాన్ని సాల్వ్ చేయడం కోసం పాలసీ పేపర్ రూపంలో అయితే ఉంది. ఇప్పుడు అల్టిమేట్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది మీలాంటి ఎడ్యుకేషనిస్టే, మీలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మిగతా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తేనే అది అమలు అవుతుంది. గవర్నమెంట్ అమలు చేసినా కాదు, పీపుల్ అమలు చేయనప్పుడు. మీ దృష్టిలో అంటే ఈ మొత్తం చాలా రకాలుగా మారుతున్నటువంటి, ఒక్క రకంగా మారడం కాదు, అన్ని రకాల డైమెన్షన్స్లో శరవేగంగా మారుతుంది ఇండియా. ఈ వేగంగా మారుతున్నటువంటి ఒక వ్యవస్థకు అనుగుణంగా విద్యారంగం చాలా లేటుగా తాబేల్లాగా మారుతూ వస్తుంది. కానీ ఎడ్యుకేషన్గా మారకుంటే మీరు ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థలు ఇన్స్టిట్యూషన్స్ సర్వైవ్ కావు, వీళ్ళకు కూడా న్యాయం జరగదు. సో ఇప్పుడు మనం స్కూల్స్ కానీ మారాలి, లేదా మీరు ఎట్లా మార్చదలుచుకుంటే, ఇప్పుడు ఎట్లాగో మీరు స్కూల్ రంగంలోకి వచ్చారు కాబట్టి మీకు చాలా స్పేస్ ఉంది. ఇంటర్మీడియట్ అంటే లిమిటేషన్ ఉంది, ఎందుకంటే దట్ ఈస్ ఎంట్రన్స్ ఓరియంటెడ్.
సో స్కూల్స్ ఎట్లా మారాలి? మీ స్కూల్స్‌లో ఇటు భువనగిరిలో కావచ్చు, హైదరాబాద్ స్కూల్స్‌లో గానీ, ఈ సోషల్ చేంజెస్‌ను, ఎకనామికల్, కల్చరల్ ఆస్పెక్ట్స్ చేంజెస్‌ను ఎట్లా అడ్రెస్ చేయదలుచుకున్నారు మీ స్కూల్స్‌లో? సో మా స్కూల్స్‌లలో ఫస్ట్ ఇంట్రెస్ట్ డ్రివెన్, మోటివేషన్ డ్రివెన్, ఇన్స్పిరేషన్ డ్రివెన్ వీటి రకంగా పిల్లల్ని డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. నాట్ ఇన్ ఏ రేస్. ఈ ర్యాట్ రేస్ తోటి ఏమవుతుందంటే ఇండియాలో ఎస్పెషల్లీ బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉందేమో. చాలా ఎక్కువ ఉంది. మీరు ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ప్రతి చోట విమానం ఆగంగానే ల్యాండ్ అవ్వకముందే వీడు సంచులు తీసుకుంటూ తయారవుతారు. దట్ ఈస్ నాట్ ద కల్చర్ ఎల్స్వేర్ అవుట్ సైడ్. కరెక్ట్. దే విల్ వెయిట్ ఫర్ దర్ టర్న్. సో ప్రతి చోట ఈ రేస్ మనకి ప్రతి వాళ్ళు సిగ్నల్ దాటి ముందుకెళ్ళాలని చిన్న చిన్న వాటిలలో సిగ్నల్ దాటి వాడు ముందుకెళ్ళి 5 సెకండ్లు మిగిల్చుకొని వాడు దేశానికి చేసింది లేదు, వాడు చేసింది లేదు, సమాజానికి ఏదో చేసింది లేదు. మా అయితే బండి కింద పడతాడు, పోతాడు, దట్స్ ఆల్. ఆ యాంగ్జైటీ, ఆ రేస్ సబ్కాన్షియస్‌లోకి వచ్చేసి తెలియకుండానే. ఇట్ ఈస్ ఇంగ్రైండ్ ఇన్ ఎవ్రీ సెల్. సో ప్రతి ఒక సెకండ్ కూడా హారన్ కొట్టలేకుండా సిగ్నల్ దగ్గర ఉండలేకపోతున్నారు. అన్రెస్ట్ ఉంది. అన్రెస్ట్ ఉంది. ఈ అన్రెస్ట్ తోటి ఏం సంపాదించినా, ఏం చేసినా ఏం లాభం. అండ్ ఎంజాయ్ కూడా చేయలేరు వాళ్ళకు. ఎండొచ్చు. కెనాట్ డూ ఎనీథింగ్. మీరు సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని, సక్సెస్ఫుల్ పీపుల్ని చూడండి, వాళ్ళ లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. అవును. వాడు ఏది కోంపలంటికి పోతే పక్కన బాంబు పడ్డా కూడా వీడు పట్టించుకోడు. వీడి పని హ్యాపీ రిలాక్స్‌గా. కామ్గా ఉంటారు. ఏం సక్సెస్ కానివాడు హడావుడి ఎక్కువ చేస్తుంటాడు. స్పీడ్. వాడే ఎక్కువ చేస్తుంటాడు. సో ఆ సిచ్యువేషన్లో మనకి దేశాన్ని అనవసరంగా తోచారు. అండ్ దిస్ ఈస్ బీయింగ్ ఐడెంటిఫైడ్ ఎల్స్వేర్. చాలా అసహ్యంగా గుర్తుపడుతున్నాం ఈ రేసు. ఎవడన్నా ఈ మధ్య అమెరికాలో కూడా బిహేవియర్ వచ్చి అంత చాలా చులకన చూసింది అంటున్నారు చాలా మంది. సో అది ఇండియన్ అని చెప్పేస్తాడు. మీరు లైన్ పోయి బఫేలో కక్కుర్తి పడుతూ 2 ఇడ్లీలు ఎక్కువ వీడు ఇండియన్ అయి ఉంటాడు అంటాడు. అట్లా ఈ కక్కుర్తి అది పోవాలి. సో వి క్రాస్ దట్ స్టేజ్. తిండి లేని కాలంలో పడ్డాము, ఓకే, వి క్రాస్ దట్ స్టేజ్. ఇప్పుడు కొద్దిగా స్టేబుల్గా, స్థితప్రజ్ఞతతోటి, వాల్యూ సిస్టమ్స్ తోటి చేసినప్పుడు ఇమ్మెన్స్గా చేయొచ్చు. ఎన్నో థౌజండ్స్ ఆఫ్ వర్క్స్ వీ కెన్ డూ. అండ్ ఎన్నో కోట్లు సంపాదించవచ్చు, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ కల్చరల్ రూట్స్కి కొద్దిగా బ్యాక్ రావాలి. సో మా పిల్లల్ని ఆ ర్యాట్ రేస్లో కల్చరల్ వాల్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజెస్, కల్చరల్ వాల్యూస్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎనీ థ్రైవింగ్ ఎకానమీ తీసుకోండి, దే ఆర్ గ్లూడ్ టు దేర్ రూట్స్. True. చైనీస్ వాళ్ళు ఇప్పటికి కూడా కల్చర్ని వదిలేయలేదు. జాపనీస్ ఇప్పటివరకు కల్చర్ని వదిలేదు. కొరియన్స్ ఇప్పటివరకు కల్చర్ని వదిలేయలేదు. యూరోపియన్స్ ఇప్పటివరకు కల్చర్ని వదిలేయలేదు. దే ఆర్ గ్లూడ్ టు దేర్ కల్చర్. మనమే చాలా సార్లు వదిలేసాం చాలా ఏళ్ళ నుంచి. ఇప్పుడు మళ్ళీ పట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. అది పట్టుకుంటున్నట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే వీఆర్ డెవలపింగ్లో కొద్దిగా ముందుకు వచ్చాం. ఎకనామిక్గా స్టేబుల్ అయ్యాం. ఎకనామిక్ స్టెబిలిటీ, తిండికి గతి లేని వాడికి కల్చరు పోతుంది. సో దాన్ని పట్టుకొని ఉన్నంతసేపు అంటే వేర్ అండర్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, వేరే ఫోర్సెస్లో ఉన్నాము, అన్నీ ఉన్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ థ్రైవ్ అవుతున్నప్పుడు సో మనం ఆ పావర్టీ స్టేజ్లో లేము. డెవలపింగ్ ఆ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ స్టేజ్లోకి వచ్చాం. దిస్ అగైన్ వేర్ వీ క్యాన్ గో బ్యాక్ టు అవర్ కల్చరల్ రూట్స్ టు గో టు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మీరు అంబానీని చూసినా, ధీరుభాయ్ అంబానీ, మెస్సీ వచ్చాడు మన దగ్గరికి. ధీరుభాయ్ అంబానీ ఏం చేశాడు? పూజ చేయించాడు. మిగతా వాళ్ళు ఏం చేశారు? డ్యాన్సులు చేయించారు. సో Yeah. దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ హిమ్ థ్రైవ్. పొలిటీషియన్స్ కూడా కల్చర్ ఉన్న వాళ్ళకి ఓట్లేస్తారు ఈ మధ్య కాలంలో. ఖచ్చితంగా. అండ్ అట్లాంటి వాళ్ళే థ్రైవ్ కాగలుగుతారు. సో వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ కల్చర్. సో ఫస్ట్ కల్చరల్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా ఇన్కల్కేట్ చెయ్యాలి. మీరు కూడా చేస్తున్నారు ఆ విషయాన్ని. నెంబర్ 1 ఖచ్చితంగా పేరెంట్స్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది చాలా రిక్వైర్డ్, ఎసెన్షియల్. అండ్ అకాడమిక్ థ్రైవింగ్ అంటే ఇది ఇంట్రెస్ట్ తోటి రావాలి. అంటే ఐఎమ్ డూయింగ్ నాట్ బికాస్ ఆఫ్ మార్క్స్, ఐఎమ్ డూయింగ్ బికాస్ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. దీనికి ఏముంటుందంటే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ సార్, మీరు ఏమన్నారంటే ఐఎమ్ డూయింగ్ విత్ ప్యాషనేట్ అనేది ఒకటి. ప్యాషనేట్ ఉన్న వాటినే తోటే ఎక్కువ నేర్పించడం అనేది కూడా చేయొచ్చు కదా సార్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వి డూ. సో డూ సంథింగ్ విచ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్. డోంట్ డూ సంథింగ్ ఫర్ సింపుల్ సేక్ ఆఫ్ మార్క్స్. దీంతో ఏమవుతుందంటే నాకు ఒక విషయంలో నేను ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటే దాంట్లో ఇంకా లోతుకి వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. సో ఇట్స్ లైక్ ఎ విషియస్ సర్కిల్. దానికి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎఫెక్ట్ ఉంటుంది. లేదు పుష్ చేస్తున్నంతసేపు లీనియర్గానే ఉంటాం, లీనియర్ గ్రోతే ఉంటాం. లీనియర్ గ్రోత్ స్టేజ్కి వచ్చిన తర్వాత సాచురేషన్ అయిపోయి మళ్ళీ డిక్లైన్ అయిపోతుంది.
ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రావాలి అని అంటే ప్యాషన్ అనే ఎలిమెంట్ ఉండాలి. ప్యాషన్ అనే ఎలిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే, ఇంట్రెస్ట్ అనే ఎలిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే గ్రోత్ విల్ బి ఎక్స్పోనెన్షియల్. సో పిల్లలకి మేము చెప్తున్నప్పుడు వాళ్ళకి ప్యాషన్ వచ్చే విధంగా, ఇంట్రెస్ట్ కల్పించే విధంగా వాళ్ళతో పార్టిసిపేటివ్గా కరికులం డిజైన్ చేసాం. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఆ ఇంట్రెస్ట్ తోటే డెవలప్ చేస్తుంటారు. అండ్ దాంట్లో కూడా వాళ్ళ పిక్ చేసుకున్న ఏరియాస్, ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. అదే చెప్పారు. యూ చూస్ ఫ్యూ ఏరియాస్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ యూ, అండ్ అక్కడ నుండి నువ్వు గ్రోత్ తీసుకో. సార్ ఇప్పుడు మీరు ఇంతమంది అన్నారు ఇంట్రెస్ట్కి. నేను అబ్జర్వ్ చేశాను, నేను స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నాను, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాను, గవర్నమెంట్లో ప్రైవేట్లో రెండింటిలో. మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని మీరు అంటున్నారు, కానీ నేను చూసే కన్వెన్షనల్ స్కూలింగ్ ఇంక్లూడింగ్ సో కాల్ నెంబర్ 1 నెంబర్ 2 స్కూల్స్ అట్లాంటివి కూడా సో ఇంట్రెస్ట్ మొత్తం లేకుండా చంపేసి వాడిని వీడు అనుకున్న చట్టంలో తీసుకొచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంటర్మీడియట్ సర్వీస్ చెప్పి మార్క్స్ అని చెప్పి సెగ్రిగేట్ చేసి నువ్వు ఇది అని లేబులింగ్ చేసి నువ్వు పనికి మాలినోళ్ళు, నువ్వు నెంబర్ 1, నువ్వు స్టార్, ఇదంతా చేయడం వల్ల ఇంట్రెస్టే కాదు అసలు చదువు మీద, జీవితం మీద విరక్తి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నట్టు మీకు అనిపించలేదు సార్? అనిపిస్తుంది, కానీ ఏం చేయగలం. సో సొల్యూషన్ ఏంటంటే ఇట్లా బహుశా మీరు చేశారు ఏంటంటే పాలసీలలో కూడా ఇప్పుడు పాలసీ మేకర్స్ కొద్ది సత్తా ఉన్న వాళ్ళు రావాలి, సత్తా ఉన్న బ్యూరోక్రాట్. అట్లీస్ట్ ఇట్లాంటి మోడల్లో మీరు సక్సెస్ చేసి స్టూడెంట్స్ సక్సెస్ అయితే ఈ మోడల్ కాదు, ఈ మోడల్ సక్సెస్ అవుతుంది కూడా మనం డెమాన్స్ట్రేట్ చేస్తే పీపుల్ ఇటువైపు వస్తారు, వాళ్ళకి ఇన్నోసెంట్తో వెళ్తున్నారు అక్కడికి, అంతే. సో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకున్నా కూడా తన కెరీర్ గ్రాఫ్ని తనకు తాను కస్టమైజ్ చేసుకున్నవాడే. మూస పద్ధతిలో వెళ్ళిన వాడు ఎవడు లేడు. బిల్ గేట్స్ కూడా అవును ఓ స్టేజ్లో కాలేజ్ వదిలే, అందరూ ఒక్క కనిపిస్తారు కాదు, అట్లా కాదు. ఎలాన్ మస్క్ కూడా వదిలేశాడు. సో వాళ్ళకు వాళ్ళు ఏం నేర్చుకోవాలో కస్టమైజ్ చేసుకున్నారు, అది పట్టుకొని నేర్చుకుంటూ పోయారు, సక్సెస్ అయ్యారు. ప్రతి వాళ్ళకి ఇదే పాత. ఇప్పుడు మేము చెప్తుంది కొత్త ఏం లేదు, 100 ఏళ్ళ కిందటి నుండి కూడా అదే చేస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన అదే చేశాడు, సరోజినీ నాయుడు చేసిన అదే చేసింది, మహాత్మా గాంధీ చేసిన అదే చేశాడు. సో వాళ్ళకి కస్టమైజ్ చేసుకొని నా ఇంట్రెస్ట్ ఇటువైపు ఉన్నాయి, ఇటువైపు వెళ్తున్నా అన్నారు. కానీ నన్ ఆఫ్ దెమ్ ఫాలోడ్ ఏ మూస పద్ధతిలో రోడ్ లెర్నింగ్ కానీ రోడ్ మెథడ్స్, రోడ్ థింకింగ్ కూడా, రోడ్ లెర్నింగ్ రోడ్ థింకింగ్ కూడా అట్లే ఉంది. ఎవరు ఫాలో అయిన వాళ్ళు కాదు. సో ఇదంతా ఏంటంటే మకెలోనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీంట్లో క్లర్కులను తయారు చేస్తుంది, థింకర్స్ని కాదు. క్లర్క్స్ సమ్టైమ్స్ స్లేవ్స్ని తయారు చేయడానికి, లెర్నర్డ్ స్లేవ్స్ని, ఇంగ్లీష్ స్పీకింగ్ స్లేవ్స్ తయారు చేయడానికే. కానీ థింకర్స్ కానీ లీడర్స్ కానీ అందరు కూడా ఈ పాత డివేట్ అయిన వాళ్ళే. అవును, సక్సెస్ అయిన ఈ పాతలో యాక్సిడెంటల్ ఉండుండొచ్చు కానీ దాన్ని ఫాలో కాలే. ఉన్న వాళ్ళు కూడా మేనేజీరియల్ లెవెల్లోనే సెటిల్ అయిపోయారు, కానీ లీడర్స్ కానీ థాట్ లిజనరీస్ కానీ కాంట్రిబ్యూటర్స్ కానీ కాలేరు. సో కాలేరు కూడా. మీ స్కూల్లో కల్చరల్ దగ్గరికి వచ్చారు కదా, నెక్స్ట్ మీరు చేసేటువంటి థింగ్స్. సో అకాడమిక్గా కూడా పిల్లలకి లీవే ఉంటుంది. అండ్ పిల్లలకి గైడ్స్, మెంటర్స్ లాగా టీచర్స్ దే ప్లే ద రోల్స్ ఆఫ్ గైడ్స్ అండ్ మెంటర్స్. వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఒక విషయం పట్ల నాకు ఇంట్రెస్ట్ ఉంటే స్కై ఈజ్ ద లిమిట్. సో వీ కెన్ ఆస్క్ హిమ్ టు డైగ్రెస్ ఆన్ సంథింగ్ ఎల్స్, అండ్ దాంట్లో లోతుగా పరిశీలన తీసుకెళ్తాం. సో అకాడమిక్స్లో కూడా ఆ లోతైన దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. నాట్ ఫర్ ద క్రాస్ సెక్షన్ ఏరియా, ఎంతగా ఎన్ని చాప్టర్లు కంప్లీట్ అయ్యాయి, ఎన్ని సిలబస్ అయిపోయిందా లేదా. స్కూల్ తోటి ఇమిడియట్ ఎంట్రన్స్ ఏం లేదు కాబట్టి మీరు ఆ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. డెప్త్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. జేఈ అడ్వాన్స్డ్ కూడా ఇట్స్ ఎగ్జామ్ ఆఫ్ డెప్త్, నాట్ ఆఫ్ ద హారిజాంటల్. ఇది కాదు, సిలబస్ని దృష్టిలో పెట్టుకునే ఎగ్జామ్ కాదు. ఆర్ ఎనీ గుడ్ ఎగ్జామినేషన్ ఈజ్ అబౌట్ డెప్త్. సో ఆ డెప్త్, ఆ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తామని. దట్ ఈస్ వాట్ విల్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్ అకాడమిక్స్. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఎస్పెషలీ ఈ జనరేషన్లో పిల్లలు చాలా ఫిట్గా ఉండాలి అండ్ స్మార్ట్గా ఉండాలి. దే హ్యావ్ టు బి గుడ్ లుకింగ్. ఇవన్నీ కూడా దే హ్యావ్ టు బి ప్రెజెంట్. ప్రొఫెషన్, కెరీర్ కూడా ఇంపార్టెంట్, వేరే పర్సనల్ లైఫ్కి ఇంపార్టెంట్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో దానికి చాలా ప్రయారిటీ ఇస్తాం. సో విల్ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు their upkeep, what they are eating, దగ్గర నుండి what they should be eating అనే దానికి పేరెంటల్ గైడ్, రియల్ లైఫ్ ఎడ్యుకేషన్. సో ఈ జంక్ వీటి మీద సెషన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ సార్. మానిటర్ కూడా చేస్తాం. ఏమి వినాడో స్కూల్లో నేర్పకపోవడం అనేది చాలా పెద్ద అన్యాయం. అది అట్లీస్ట్ ఏంటంటే మనకి కల్చరల్గా నేర్చుకొని వచ్చాం. అన్ఫార్చునేట్లీ మధ్యలో జరిగిన వల్ల వి లాస్ట్ అవర్ ఎడ్యుకేషన్. మనం చారిత్రాత్మకంగా మనం తింటున్న తిండి ఒకటి, ఈరోజు మనం తింటున్న తిండి వేరే. సో ఈ రోజు తింటున్నది మనకు కరెక్టా కాదా ఇది మనకు చెప్పేవాళ్ళు లేరు. సో మన మీద మార్కెట్ కొన్ని సందర్భాలు ఫ్యాషన్ ఫుడ్ లాగా కూడా అయిపోయింది. మార్కెట్ థ్రోన్ ఫుడ్.
యా సో అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఎక్కువ చేస్తే ఆ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. అంతే. ఇడ్లీ మంచిది అంటే ఇడ్లీ తింటున్నాం, వైట్ రైస్ మంచిది అంటే వైట్ రైస్ తింటున్నాం. మనకి ఏం తెలియదు పిజ్జా అంటే పిజ్జా తింటున్నాం. ఏదంటే అది. Yeah. డొమినోస్ వాడు వస్తే పిజ్జా తింటున్నాం, మెక్డానల్డ్ వాడు వస్తే బర్గర్ తింటున్నాం. Mm. సో వాట్ వీ నీడ్ టు ఈట్, వాట్ వీ హ్యావ్ టు ఈట్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఇది కూడా ఎడ్యుకేషన్లో స్కూల్లో మీరు నేర్పిస్తారు. స్కూల్లో నేర్పిస్తాం. పేరెంటల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, పిల్లల కౌన్సిలింగ్స్. ఏదో ఐఐటి ఫౌండేషన్ బుక్స్ చెప్పి ఇన్ని క్వశ్చన్ చేయించడం అనేది అది ఉంటుంది. ఇట్స్ మచ్ మోర్ దాన్ దట్. మచ్ బియాండ్ దట్ బికాస్ లైఫ్ నైదర్ స్టార్ట్స్ దేర్ నో ఎండ్స్ దేర్. హెల్త్ లేని ఎన్నో ప్రొఫైల్స్ వస్తున్నాడు. మీ బ్రెయిన్ తో పాటు మీ హార్ట్ నుంచి వచ్చిన లాగా కనిపిస్తున్నాయి. చాలా మంది ప్రొఫైల్స్ వస్తున్నారు, మంచి మంచి ప్రొఫైల్స్ ఉన్నాయి. ఎంతో ఐఐటీలో టాప్ ర్యాంక్ కొట్టాడు, 40 years ఆఫ్ ఏజ్, గివింగ్ అప్ ఆన్ లైఫ్, బెడ్ రిడన్. వాట్ విల్ యూ డూ? మా బ్యాచ్మేట్స్ ప్రొఫైల్స్ కూడా చూస్తున్నాను, ఎంతో అద్భుతంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాట్ ఈస్ మేకింగ్ దెమ్? సేమ్ డిగ్రీ, సేమ్ ర్యాంక్స్, చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా డిప్రెసింగ్. కెరీర్ జాబే కాదు, లైఫ్ కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకొని ఒక డిసిప్లిన్ గా. దిస్ విల్ గివ్ యూ ఏ లాంచ్ ప్యాడ్. స్కూలింగ్ నీ డిగ్రీ అనేది లాంచ్ ప్యాడ్. యా. అక్కడ నుండి నువ్వు ఎట్లా ఎగురుతావు అనే దానికి చాలా ఉన్నాయి. ఈ వాల్యూ సిస్టమ్, ఇంటిగ్రిటీ, ఇవన్నీ అవసరం. ప్లే పర్సనల్ డెవలప్మెంట్, చాలా ప్లే అవుతాయి. సో అవన్నీ కూడా జరుగుతాయి. అంటే సో దీంతో పాటు లాంచ్ ప్యాడ్ తో పాటు అక్కడ నుండి షూట్ అవడానికి కావాల్సిన అమ్యునిషన్ ని కూడా ఇచ్చి పంపుతాం స్కూల్లో. ఓకే. సో దట్ ఈస్ ద ప్లాన్, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. గ్రేట్ థింగ్ కేసీ గారు. అసలు చాలా చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు స్కూల్ ఫిల్లర్ అవ్వడము, భువనగిరిలో ఇంటర్నేషనల్ క్యాంపస్ పెట్టడము, ఉన్నవాటిని ఎక్స్పెండ్ మర్చిపోయాను. చివరిగా మీరు ఇప్పటి నుంచో ఏపీలో సార్ చాలా మంది అడుగుతున్నారు రమ్మంటే, సార్ ఈసారి భీమవరంలో పెట్టే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు, కర్నూలులో పెట్టారు. సో చాలా కొత్త బ్రాంచ్కి వెళ్ళారు, నల్లగండ్లకి వెళ్ళారు, తర్వాత బండ్లగూడ దగ్గరికి కూడా వెళ్తున్నారు విన్నాను నేను. బండ్లగూడ దగ్గరికి, సన్ సిటీలో అంటున్నారు. సో అంటే మీలాంటి సంస్థ ఎక్స్పాన్షన్ కావడం అనేది చాలా మందికి అవకాశాలు ఇస్తుంది. మీ ఇప్పటిదాకా చాలా తక్కువ ఉండేది. సో గ్రేట్ థింగ్. మీరు చేసే ఎడ్యుకేషన్ ఫీల్డ్కి చేసే సర్వీసు పేరెంట్స్ తరఫున, మా వ్యూవర్స్ ఉన్న స్టూడెంట్స్ తరఫున మీ అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం. ధన్యవాదండి. ఇది కేసీ గారు చూసినట్టు ఇంటర్వ్యూ. అందరూ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి ఎక్కువ మంది తెలియజేయండి. రెగ్యులర్గా మేము ఒక వాట్సాప్ కమ్యూనిటీ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని చేరండి. తర్వాత రెగ్యులర్ జూమ్ మీటింగ్ అటెండ్ అండి. కేసీ గారు లాంటి వాళ్ళు అనేక మంది రెగ్యులర్ జూమ్లో మాట్లాడుతుంటారు. అనేక విషయాలు తెలుసుకోండి. మీ పిల్లలకు మంచి కెరీర్ వచ్చే విధంగా మీ పేరెంట్కి మీ బాధ్యత నిర్వర్తించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై.